నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇది 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరం నుంచి మొదలయ్యి 29వ తారీఖు మార్చి 2025తో అంతమవుతుంది. 30వ తారీఖు మార్చి 2025న విశ్వావసునామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ నుంచి 30వ తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనం 12 లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది, గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు, ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది. ఆ రోజు మేషంలో 24 డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే, శని భగవానుడు కుంభంలో 20 డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు. ఇక మీనంలో, కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు 21 డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నారు. 1వ తారీఖు మే 24వ తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో 0 డిగ్రీల దగ్గర సంచరిస్తాడు. అంటే మేషం నుంచి వృషభంలోకి వెళ్తారు. ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం, మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. డిగ్రీలు 0 డిగ్రీయా, 30 డిగ్రీయా, 15 డిగ్రీయా, డైరెక్ట్లో ఉన్నాయా, రీడైరెక్ట్లో ఉన్నాయా, అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి ఫలితాలు చెప్తున్నాం డిగ్రీతో సహా. తర్వాత 30వ తారీఖు జూన్ నెల 2024లో కుంభంలో 25 డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు. అంటే 25 డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శనికి వక్రం అనేది ప్రారంభమవుతుంది. ఇక 9వ తారీఖు అక్టోబర్ నెల 2024లో వృషభంలో 27 డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రం అనేది ప్రారంభమవుతూ ఉంది. ఇక 15వ తారీఖు నవంబర్ 2024 దగ్గర కుంభంలో 18 డిగ్రీల దగ్గర గురు భగవానుడు వక్ర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు. ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం 2024 అంతానికి వచ్చేటప్పటికి అంటే 31వ తారీఖు డిసెంబర్ 24 దగ్గర గురు భగవానుడు 19 డిగ్రీల దగ్గర వృషభంలో వక్రగతిలో, తర్వాత కుంభంలో 20 డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు. ఇక మీనం కన్యలో రాహుకేతువులు 7 డిగ్రీల 24 సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు. ఎప్పుడు కూడా వక్రంలోనే వక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఇక 2025లో 4వ తారీఖు ఫిబ్రవరి 2025న గురు భగవానుడు వక్ర త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో 17 డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు. ఇక చివరగా 30వ తారీఖు మార్చి 2025న విశ్వావసునామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది. ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి గురు భగవానుడు 21 డిగ్రీల 30 సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను, శని భగవానుడు కుంభంలో 0 డిగ్రీల దగ్గర, ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు మీనంలో 0 డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు. ఇక మీనం కన్యలో రాహుకేతువులు 2 డిగ్రీల 30 సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, సంవత్సర ఫలితాల్లో మనము గురువు, శని, రాహుకేతువులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇక సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ, ఒక 45 రోజుల్లోనూ, 2.5 రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాం. మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. వృషభ లగ్న జాతకులకి శ్రీ క్రోధినామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి సంవత్సరం అనేది ఉండబోతుంది. ఈ సంవత్సరంలో తప్పకుండా మీ జీవితంలో ఒక మార్పు అనేది చూస్తారు. గత 3-4 సంవత్సరాలుగా జరిగేదానికి ఈ సంవత్సరంలో జరిగేదానికి కొంత వ్యత్యాసము, మార్పు అనేది చూస్తారు. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ సంవత్సరము కూడా అన్ని గ్రహాలు అందరికీ కలిసి రావు. కొన్ని మంచి చేసేటువంటి గ్రహాలు ఉంటూ ఉంటాయి, కొన్ని చెడు కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరంలో ముందుగా మీకు
ఏ ఏ విషయాల్లో మంచి జరుగుతుంది, ఏ ఏ భావాలు బాగున్నాయి, తర్వాత చివరిగా ఏ భావాలు బాగలేవు అంటే ఎక్కడెక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పి ఈ వీడియోని ముగిస్తాం. ఇక ముందుగా ఈ సంవత్సరంలో 30వ తారీఖు జూన్ నుంచి 15వ తారీఖు నవంబర్ మధ్య అంటే ఈ 4.5 నెలల కాలం, ఈ కాలంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసేదానికి అనుకూలమైనటువంటి కాలం, మంచి జరుగుతుంది. విదేశీయానం చేయాలన్నా, తీర్థయాత్రలు చేయాలన్నా వీటన్నిటికి కూడా అనుకూలమైనటువంటి కాలం. అంతేకాకుండా సౌభాగ్యం అనేది బాగుంటుంది. బ్యాంకు బ్యాలెన్సులు ఇవన్నీ వృద్ధి చెందటము, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటము, అన్నదానము, 10 మందికి సహాయపడేటటువంటి కార్యక్రమాలు చేయటము, భక్తిగా ఉండటము, దేవుణ్ణి ధ్యానించటము ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నాయి. తదనుగుణంగా మీకు దైవకృప, పెద్దలు గురువుల యొక్క కృప అనేది మీ మీద ఉండబోతూ ఉంది. ఉద్యోగస్తులకి అనుకూలతలు, నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగ ప్రాప్తి సూచన ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంది. ఈ 4.5 నెలలు అంటే 30వ తారీఖు జూన్ నుంచి 15వ తారీఖు నవంబర్ మధ్య ఈ విషయాల్లో మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక మొత్తం 12 నెలలు కదా, ఈ 12.5 నెలలు ఈ 4.5 నెలల్లో జరిగేది మనం చెప్పుకున్నాం. ఈ 4.5 నెలలు కాకుండా మిగతా 7.5 నెలల్లో ఏం జరగబోతుంది అంటే 30వ తారీఖు జూన్ నుంచి 15 నవంబర్ మధ్య కాలం కాకుండా మిగతా సమయం, ఈ సమయంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటూ ఉంది. గ్రహాలు బాగున్నాయా బాలేవా అనేది పక్కన పెడితే లగ్న బలం ఎప్పుడైతే పుష్కలంగా చక్కగా ఉంటుందో అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలు, ధైర్యం అనేది ఉంటుంది. ఎలాగూ ఈ టైంలో కూడా మీ గ్రహాల స్థితిగతులు బాగున్నాయి కనుక మీకు మంచి వస్త్రాలంకరణ చేయటము, మంచి బట్టలు కొనుక్కోవాలి, నేను అందంగా కనపడాలి అనేది మీ మీద మీకు మంచిగా ఉండాలి, మంచిగా కనపడాలి 10 మందిలో అని ఒక బాడీ మీద ఒక అఫెక్షన్ అనేది మీకు ఏర్పడుతుంది. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలికితీస్తారు. మీకు ఒక గుర్తింపు రావాలని తాపత్రయపడతారు. తదనుగుణంగా మీరు విజయానికి ఒక ప్రణాళిక వేసుకుంటారు, విజయాన్ని సాధిస్తారు. మీరు అనుకున్న దాన్ని మీరు చేస్తారు, మీరు అనుకున్న విధంగా మీరు బతికేదానికి ప్రయత్నం చేస్తారు. అంతా కూడా ఒక శుభ సూచకం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దాకా జరిగింది ఒకటి, ఇక్కడి నుంచి జరిగేది ఇంకోటి అన్నట్లుగా మీకు మంచి అనేది సూచిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరగటము, అందరూ కలిసి మాట్లాడుకోవటము, విభేదాలు అనేవి తొలగిపోవటము, ధనపరంగా మీకు కలిసి రావటము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇదే సమయంలో మీకు మానసిక ప్రశాంతత ఉండటము, మైండ్ ఫ్రీగా ఉండటము, లగ్జరీగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు, సంతోషంగా ఉండేదానికి ప్రయత్నం చేయటము, అంటే కొన్ని ట్రిప్స్కి వెళ్ళి రావటము, తర్వాత సంతానపరంగా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా సాల్వ్ కావటము, ఒకవేళ సంతానం ఉన్నటువంటి సంతానంతో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా మీకు కాలగర్భంలో కొట్టుకుని పోతాయి అనమాట. అంటే సంతానపరంగా కూడా బాగుంది. ఎవరైనా ఉన్నత విద్య చదివేటువంటి విద్యార్థులకు బాగుంది. సైంటిస్టులు ఏమైనా ఆవిష్కరణలు చేయాలి, కొత్తగా ప్రయోగాలు చేయాలి అనే దానికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. ఈ విధంగా మీరు మంచి ప్లానింగ్తో, మంచి క్యాలిక్యులేషన్గా ఉండి ఈ సంవత్సరాన్ని విజయవంతంగా మీరు తీసుకెళ్తూ ఉంటారు. చెప్పినటువంటి విజయ అవకాశాలన్నీ కూడా ఆయా టైంలో వస్తూ ఉంటుంది. ఇదే విధంగా మీ జన్మజాతకానం కనుక దీనికి కనుక ఈ గోచార ఫలితాలను కనుక ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఇటువంటి ఆనందకరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇంకొక మంచి ఏంటి అంటే ఈ మంచి ఎప్పుడు జరగబోతుందంటే 9వ తారీఖు అక్టోబర్ 2024 నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి 2025. 9వ తారీఖు అక్టోబర్ నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య ఈ కాలంలో మీరేమన్నా గృహం కానీ ఖాళీ స్థలం కానీ ఏదైనా కూడా కొనుక్కోవాలంటే అయితే గృహము ఖాళీ స్థలం కంటే కూడా వాహన యోగం అనేది బాగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో. అందువల్ల వాహనం ఏమైనా కొనుక్కోవాలన్నా సరే ఏదైనా కూడా గృహము ఫస్ట్ ప్రయారిటీగా వాహన యోగమే, తర్వాత ఖాళీ స్థలము, గృహము. ఖాళీ స్థలం కంటే కూడా సెకండ్ ప్రయారిటీ గృహము, చివరగా ఖాళీ స్థలం కొనుక్కునేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా కూడా కొనుక్కుంటారు. ఈ సమయంలో విద్యార్థులకు మంచి మార్కులు అనేవి వస్తాయి, మంచి ర్యాంక్స్ అనేవి వస్తాయి, చక్కగా చదువుకుంటారు, హ్యాపీగా ఉంటారు, మాతృమూలకంగా చాలా ఆనందంగా ఉంటారు. తల్లిగారితో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అయితే ఇదే సమయంలో కొంత అంటే వేరే భావాలు చెడుతూ ఉన్నాయి. అంటే 9వ తారీఖు అక్టోబర్ నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య అవి ఏంటి అంటే మీ మీద నిందల పట్టము, అపజయాలు చవి చూడటము, ఒకవేళ మీరు ఎలక్షన్లో ఏమన్నా పోటీ కానీ ఇట్లా కనుక చేసినా ఇటువంటి వాటిల్లో అపజయాలు అనేవి కనిపిస్తున్నాయి. అపజయాలంటే ఎలక్షన్ అనే కాదు, ఒకవేళ మీరు పోటీ పరీక్షలలో రాశారు, మంచి రిజల్ట్స్ రావు.
అలా కొన్ని అపజయాలు, నిందలు, అనవసరమైనటువంటి సమస్యల్లో చిక్కుకోవటము, ప్రమాదాలకు గురి కావటము ఇటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. తదనుగుణంగా ప్రణాళిక అనేది వేసుకోండి. అంతేకాకుండా లాభాలు కాస్త తగ్గటము, స్నేహితులు కానీ బంధువులు కానీ ముఖం చాటేయటము ఇలాంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయం కాకుండా సంవత్సరం అంతా కూడా మీకు ఒక 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవి ఏంటి అంటే, వ్యాపారస్తులు చాలా అలర్ట్గా ఉండాలి. వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి. ఏమన్నా గొడవలు వచ్చినా కూడా అవి మీ చేతి దాటిపోకుండా, అంటే మీ హద్దులు దాటిపోకుండా ఉండే విధంగా కూడా మీరు జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులు కానీ, వ్యాపార భాగస్వాములు కానీ, లేకపోతే జీవిత భాగస్వాములు కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే సమయంలో మీకు కొన్ని ఖర్చులు కూడా సూచిస్తూ ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చులు అనేది అధికంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, ఒకవేళ విదేశాల్లో ఆల్రెడీ స్థిరపడినటువంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు అనేవి సూచిస్తూ ఉంది. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి అంటే కుజునికి తర్వాత గురువుకి ఈ 2 గ్రహాలకు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే చెప్పుకున్నటువంటి సమస్యల నుంచి బయటపడి మీకు ఈప్సితార్థ సిద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి. నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు. ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది. అంటే మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది. మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలకు చెప్పుకుంటే వార ఫలాల వరకు, మాస ఫలాలకు చెప్పుకుంటే మాస ఫలాల వరకు, సంవత్సర ఫలాలకు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి. అదే మీ జాతకాన్ని కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి. ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సరే, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. మనం వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా, అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.